తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నటువంటి శ్రీ భూమన అభినయ్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి, వారికి మద్దతుగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా వేదిక వద్ద ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి బృహత్తరమైనటువంటి అభివృద్ధి ప్రణాళికల గురించి, భవిష్యత్తులో తిరుపతి నగరంలో తీసుకోబోయేటువంటి పెను మార్పులు, నగరానికి ఎంతో ఉపయోగకారికంగా ఉండేటువంటి కార్యక్రమాల గురించి మన అభ్యర్థి అభినయ్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మీరందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, గత 2019 ఎలక్షన్లలో అత్యంత భారీ మెజారిటీతో, పూర్తి ప్రజాదరణతో, ప్రజల ఆశీస్సులతో 150 స్థానాలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది. అయితే ఆయన గెలుపొందినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గతంలో ఎలక్షన్ల సమయంలో ఆయన చేసినటువంటి ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా దాదాపు 3800 కిలోమీటర్ల పైచిలుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాదయాత్ర నిర్వహించి రాష్ట్రంలో అనేక వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఇలా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, వాటి గురించి తెలుసుకొని వాటి పరిష్కారాల గురించి మార్గాలను అన్వేషించి ఈరోజు దానికి అనుగుణంగా ప్రజారంజకమైనటువంటి పరిపాలన సాగిస్తూ అందరి మన్ననలు పొందడం జరుగుతుంది. అయితే అప్పుడు 2014-19లో కాలంలో పరిపాలన సాగించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 2014లో అధికారంలోకి రావడం కోసం ఎక్కడ లేని, అమలు చేయలేనటువంటి అబద్ధపు హామీలను చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద రుద్ది కేవలం ఓట్లు వేసుకోవాలని మాత్రమే, ఎక్కడ కూడా వాటిని అమలు చేస్తామని, అసలు అమలు అవ్వడానికి కూడా వీలు లేనటువంటి హామీలను, ఉదాహరణకు రైతులందరికీ అప్పుడు రుణమాఫీ చేస్తానని చెప్పారు. మీకు అందరికీ చెప్పవలసిన విషయం ఏంటంటే 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేస్తానని కానీ ఆయన కూడా మాట ఇచ్చినుంటే ఖచ్చితంగా ఆయన 2014లోనే ముఖ్యమంత్రి అయ్యేటువంటి వ్యక్తి. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చేటువంటి మాట మనం నిలబెట్టుకోకపోతే దానికి విలువ ఉండదని చెప్పేసి అలాంటి అమలు చేయలేనటువంటి హామీని ఆయన ఇవ్వలేదు. తత్ఫలితంగా స్వల్ప మెజారిటీ, దాదాపు 1 నుంచి 3% స్వల్ప ఓట్లతో ఆ రోజు ముఖ్యమంత్రిగా అవ్వలేకపోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఆ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి రైతులను నిట్ట నిలువున మోసం చేశాడు. రైతులనే కాకుండా ప్రతి ఒక్కరిని, ఉదాహరణకి యువతకి, నిరుద్యోగంలో ఉండే వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఎక్కడ ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేదు. తర్వాత ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి, నిరుద్యోగులకి నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఊసే ఎత్తలేదు. మీలాంటి తల్లులకు, మహిళలకు ఎన్ని రకాలుగా మోసం చేశాడంటే, మహాలక్ష్మి అనేటువంటి ఒక పథకం తీసుకొని వచ్చి పుట్టిన ఆడబిడ్డకి 30,000 రూపాయలు చెల్లిస్తే చాలు, ఆ బిడ్డ యుక్త వయసు వచ్చే నాటికి 2 లక్షల రూపాయలు చేతికి ఇస్తామని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఊసేలేదు. నిరుపేద మహిళలకు ఉచిత ఫోన్లను అందజేస్తానన్నారు. ఒకసారి బాగా గుర్తు చేసుకొని, ఎవరికైనా ఒక సెల్ ఫోన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా చంద్రబాబు నాయుడు? ఇకపోతే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి లేదు. అసెంబ్లీలో సాక్షాత్తు ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి పరిటాల సునీత గారు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగినటువంటి ప్రశ్న, మీరు మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పారు, ఎంతమంది డ్వాక్రా సంఘాలకి రుణమాఫీ చేశారయ్యా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే నిస్సిగ్గుగా సమాధానం ఏం చెప్పిందంటే, తెలుగుదేశం పార్టీ మేము ఎక్కడ కూడా డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ చేయలేదని చెప్పేసి వాళ్ళే స్పష్టం చేశారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం ఎక్కడ లేని హామీలను ఇచ్చేస్తాడు ఆయన. తీరా అధికారంలో వస్తే ఆయన బాగుపడతాడు తప్ప వాళ్ళ కుమారుడు లాంటి వ్యక్తులకు ఎమ్మెల్యేగా కూడా గెలవకుండానే ఆయన మంత్రి అయినటువంటి పరిస్థితి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కేవలం ఎలక్షన్ల సమయంలోనే ప్రజలందరినీ కూడా మోసం చేయడానికి ఈ విధమైనటువంటి హామీలతో ప్రజాక్షేత్రంలోకి వస్తారు. తిరుపతిలో మీరు తీసుకున్నట్టయితే ఈరోజు భూమన అభినయ్ రెడ్డి గారికి పోటీగా నిలబడేటువంటి ఏ ఒక్క అభ్యర్థికైనా
మీరు గమనించాల్సింది గతంలో వాళ్ళ యొక్క రాజకీయ కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు మన తిరుపతి నగరానికి ఏ మేరకు పనిచేశారు, ఏ విధంగా వాళ్ళు ప్రజల కోసం సమయాన్ని కేటాయించగలిగారు, వాళ్ళ విధి విధానాలు ఏంటి, వాళ్ళకి విశ్వసనీయత ఉందా, చెప్పిన మాట పైన నిలబడేటువంటి తత్వం ఉందా, కష్టపడి పనిచేసేటువంటి తత్వం ఉందా, విద్యావంతులుగా ఉన్నారా, ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఈరోజు భూమన అభినయ్ రెడ్డి గారు లండన్లో ఎంఎస్ పూర్తి చేసినటువంటి వ్యక్తి. ఏదైనా పని అనుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా పట్టు వదలనటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా సొంత కుటుంబంలాగా ఆదరించేటువంటి వ్యక్తి, మనలో ఒకటిగా కలిసిపోయి మన తిరుపతి పట్టణం కోసం కష్టపడి పనిచేసేటువంటి పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ప్రతిపక్షంలో వీరికి వ్యతిరేకంగా పోటీలో నిలబడేటువంటి వ్యక్తుల గుణగణాలను, లక్షణాలను ఒక్కసారి ఒక నిమిషం పాటు మీరందరూ ఆలోచించి ఏ విధంగా తిరుపతి పట్టణానికి వాళ్ళకి కానీ మన పగ్గాలకు చెప్తే మేలు జరుగుతుందో ఆలోచించి దానికి అనుగుణంగా మీరందరూ కూడా నిర్ణయం తీసుకోవాలని, రాబోయేటువంటి ఎలక్షన్లలో మీలో ఒకడుగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ బిడ్డగా భూమన అభినయ్ రెడ్డి గారిని ఆదరించి మీ ఓట్లతో, మీ ఓట్లే కాకుండా మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, మీ స్నేహితులు అందరి దగ్గర కూడా భూమన అభినయ్ రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడి మీరు ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరు పేరున ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడికి విచ్చేసి ఇంత విలువైన సమయాన్ని కేటాయించినందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.